నిజంగా అంత భయంకరమైన ఒక శిలువ త్యాగం మనం గుర్తు చేసుకుంటే ముళ్ళ కిరీటం, ఒకసారి కళ్ళకు కట్టినట్టుగా చూస్తే ముళ్ళ కిరీటం, ఆయన మించిన శిలువ భారం ఆయన మోస్తూ మరి ఎంతో దూషిస్తూ కొరడాలతో కొడుతూ చెప్పులు లేకుండా ఎండలు నడిపిస్తూ ఇలాంటి టైంలో కూడా దేవుడు ఆయన బాధ్యత ఎక్కడ మర్చిపోలేదు. ఇద్దరికి సమన్యాయంగా అటు శారీరకంగా అవ్వచ్చు, ఆత్మీయానుసారంగా ఆయన బాధ్యత నెరవేర్చారు. అలాగే దేవుడు మనకు కూడా ఒక బాధ్యత ఉంది. మనకు కూడా మన రక్షణ పొంది కానీ ఇంకా రక్షించబడిన మన వాళ్ళు, మన కుటుంబంలోని వాళ్ళు, మన వాళ్ళు ఉన్నారు. మనకు కూడా దేవుడు మన పైన కొంత బాధ్యతను పెట్టారు. ఈ మాటలు మనం చూస్తాము, మొత్తం కూడా బాధ్యత. అలాంటి బాధ్యత దేవుడు మనకే ఇచ్చాడు, మన వారిని మనం రక్షించుకోవడం. అలాగే ఈ భూ సంబంధమైన వారి తల్లిని దేవుడే అలాగా ఎంతో మందిని అలా చూశారు కదా, కానీ మనం మాత్రం నిర్లక్ష్యం చేస్తున్న వారిగా ఉంటాం. అలాగే సామెతలు 1వ అధ్యాయం అక్కడ ఏముంటుందంటే, నీ తల్లి చెప్పి బోధన త్రోసివేయకుము అని ఉంటుంది అక్కడ. అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంటలకు హారములై ఉండునని. నిజంగా మనం తల్లిని చాలా చీప్గా చూస్తాము, అంటే ఏంటిలే అన్నట్టుగా చూస్తాము. కానీ మనకు ఆ కంఠములకు హారములై ఉన్నాయి అని ఉంటుంది, బైబిల్లో ఉంటుంది, సామెతల్లో. నిజంగా సామాన్యులు వాళ్ళు దేవుడి లోకంలో జీవించి అంత గొప్ప తల్లిని, అలాగే సామెతలు కూడా చూస్తాం, ముదిమేందు నీ తల్లిని నిర్లక్ష్యం చేయము అని. దేవుడు ఎక్కడ కూడా తన బాధ్యతను తల్లిని ప్లస్ ఇటు శారీరకమైన తల్లిని, ఆత్మీయమైన బాధ్యత ఎక్కడ దేవుడు విడిచిపెట్టకుండా ఇద్దరు కూడా తన బాధ్యతను దేవుడు తనకిచ్చిన పనిని ముగించి ఆ టైంలో కూడా దేవుడు పలికినమాట. అలాగే దేవుడు మనకిచ్చిన బాధ్యతలు కూడా ఈ విషయంలో ఏం నేర్చుకోవాలంటే, మనం దేవుడు మనకిచ్చిన బాధ్యత, మనకు కూడా రక్షించబడిన వారు ఉన్నారు, వారిని రక్షించుకుంటూ వారి కోసం ప్రార్థన చేస్తూ మనకిచ్చిన బాధ్యతను కూడా మనం నెరవేర్చే వారిలా ఉండాలి. దేవుడు వాటి గురించి